నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లోసమ్ ఛానల్. ఇది అరటి దంటు ఫ్రై అండి. అరటి దంటు అంటే అందరికీ తెలియదు. మామూలుగా అరటి పండ్లు, అరటి కాయలు ఫ్రై ఇలా తింటుంటాం కదా. ఆ అరటి చెట్టుని ఒకసారి గెల వేసిన తర్వాత మళ్ళీ కొట్టేస్తారండి. ఆ కొట్టేసిన తర్వాత దాన్ని మొత్తము పైనుండేదంతా తీసేసి లోపల ఇలా ఉంటుంది సన్నగా. దాన్ని తీసుకొచ్చి విలేజ్ నుంచి అమ్ముతుంటారు. ఇది హెల్త్కి చాలా మంచిది అని చెప్తారండి మన పెద్దవాళ్ళందరూ. ముఖ్యంగా జెంట్స్కి కూడా చాలా మంచిది అని అంటుంటారు. ఈ విధంగా రౌండ్లుగా కట్ చేసుకుని తర్వాత చిన్న చిన్న పీసులుగా కట్ చేసిందని వాటర్లో వేయాలండి. అప్పుడు పాతకాలం వాళ్ళైతే ఒక పుల్ల పెట్టుకుని ఇలా తిప్పేవాళ్ళు. ఆ నారంతా కూడా వచ్చేసేది. మనం బాగా ఇలా కడిగి దీన్ని కుక్కర్లో ఒక 3-4 విజిల్లు ఉడకబెట్టుకోవాలండి. బాగా మెత్తగా వచ్చేటట్టు ఉండాలి. అది చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. అది నములుతుంటే లాస్ట్కి ఆ తోలులాగా కొంచెము ఆ నారంతా వస్తుందండి. మిగతా జ్యూస్ అంతా మనము అలా మింగేస్తుంటాం. ఒకసారి చేసి చూడండి, తెలుస్తుంది. పెనుము ఆయిల్ వేసిందని పప్పులన్నీ వేసుకుంటాము. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేయిస్తున్నాను. ఇది చేయడం కూడా చాలా ఈజీనండి. కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా మనము కుక్కర్లో. ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్నామండి. కొద్దిగా పసుపు, ఉప్పు వేసి ఉడకబెట్టాను. దాన్ని దీనిలో వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. తగినంత కారము, ధనియాల పొడి. దీనిలో తేమంతా పోయేంత వరకు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటూ ఉండాలి. లాస్ట్లో వేరుశనగ గింజల పొడి కొద్దిగా వేసుకోవాలండి. చాలా చాలా టేస్ట్ అండి. ఇది హెల్త్కి మంచిది. మన కూరగాయలైనా మందులు అవి కొడతామంటాం కదా. ఈ అరటి చెట్టు ఇది లోపల ఉండేది. దీనికి ఏమీ క్రిమిసంహారక మందులన్నీ కొట్టరు. కాబట్టి చేయండి.